బుచ్చిరెడ్డిపాలెం మండలంలోని ఇందిరమ్మ కాలనీలో గత 10 రోజుల నుండి వరుస దొంగతనాలు జరుగుతున్నాయి. వారం రోజుల క్రితం విద్యార్థులకు ప్రభుత్వం అందించిన అమ్మఒడి డబ్బులు డ్రా చేసి బ్యాగ్ లో పెట్టగా అదే రోజు రాత్రి దొంగతనం జరిగింది. వారం గడవక ముందే మరో ఇంట్లో సామాన్లు, బట్టలు దోచుకుపోతున్న యువకుడిని గ్రామస్తులు పట్టుకుని పోలీసులకు అప్పగించారు. అనంతరం పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. ఈ సందర్భంగా గ్రామంలోని మహిళలు మాట్లాడుతూ ఇందిరమ్మ కాలనీ నిర్మించి ఎన్నో సంవత్సరాలు గడుస్తున్న కాలనీలో వీధి లైట్లు, రోడ్లు, డ్రైనేజీ వంటి మౌలిక సదుపాయాలు లేవని తెలిపారు. అధికారులు స్పందించి ఇందిరమ్మ కాలనీలో మౌలిక వసతులు కల్పించాలని వారు కోరారు. మాకు సదుపాయాలు వసతులు సరిగ్గా లేవు, దొంగతనాలు ఎక్కువ జరుగుతున్నాయి, స్ట్రీట్ లైట్లు సక్రమంగా లేవు, మెయిన్ చెట్లు అన్నీ అడ్డంగా ఉన్నాయి, దారులు లేక చెట్లన్నీ ఎక్కువైపోయి పాములు అలా తిరుగుతున్నాయి, దొంగతనాలు జరుగుతున్నాయి. దొంగతనం ఎప్పుడు జరిగింది? 3 రోజులు 4 రోజుల నుంచి దొంగతనాలు జరుగుతున్నాయి. రాత్రి కూడా దొంగతనం జరిగితే ఇద్దరిని పట్టుకొని ఎస్ఐ సార్కి మేము అప్పగిచ్చాము. ఇప్పుడు దాని గురించి మాట్లాడదామని మేము ఇక్కడికి వచ్చాము. నైట్ అయితే సిఐ సారు మాకు సపోర్ట్ ఇచ్చి సపోర్ట్ చేశారు. నైట్ అయితే ఇప్పుడు కూడా మేము కూడా దాని గురించి మాకు ఇంకా గట్టి సపోర్ట్ చేయాలని, మాకు సీసీ కెమెరాలు ఇటువంటి దొంగతనం ఇంకొకసారి జరగకూడదని గట్టిగా మేమందరం ఊరు ప్రజలు మొత్తం వచ్చి వాళ్ళని కొంచెం మరీగా కోరుతున్నాము. దానికి మనకి రోజు జీవి వచ్చేలాగా చూడండి, లోపలికి వచ్చి వీళ్ళు వస్తున్నారు, మనం ఆ తప్పు చేయకూడదని భయం వచ్చేలాగా ప్రతి ఒక్కరికి భయం పెట్టేలాగా చూడాలని మేము కోరుతున్నాం. బుధవారము దొంగతనం జరిగింది సార్. మా ఇంట్లో క్యాష్, ఒక జత గొలుసులు పోయాయి సార్. ఇప్పటికి కూడా అబ్బాయి మా ఇంటి దగ్గర దొంగతనం జరిగింది. గురువారం వదిలేసి శుక్రవారం మళ్ళీ మా ఇంటికి వచ్చాడు సార్. పాత ఇప్పేసిన నైటీ పావడ తీసుకొని సపరేట్గా వేరే దగ్గర వెళ్ళి అబ్బాయి నిన్న దినాన్ని ఏం చేశాడంటే నా పావడ నా నైటీ వేసుకొని మా ఇంటి వెనక వరలోళ్ళు ఉన్నారు, ఆడ పొదలల్లో దాంకొని ఆ నైటీ వేసుకొని ఉన్నాడంట సార్. మా అమ్మ వెళ్తే మా అమ్మని 2 సార్లు నట్టేశాడు, ముళ్ళల్లో నట్టేశాడు. నట్టేసిన తర్వాత ఆమె పడిపోయింది. నైటీ తీసుకొని వెళ్ళిపోయాడంట సార్. నైటీ వేసుకొని లగెత్తుకుంటే వెళ్ళిపోయేలేక అందరూ పట్టుకున్నారు సార్. పాలకొండ అటు సైడ్ వెళ్ళిపోయేలేక కాలువలో పడి రాత్రి కాల సమయంలో మళ్ళీ మా ఇంటి దగ్గర కాలువ ఉంది సార్. ఆ కాలువలో అట్లా చొరబడి వచ్చాడు సార్. మేము పట్టుకున్నాము, తరుముకునే లేక వేరే ఇంటికి వెళ్ళిపోయాడు. మిద్ది మీద దొరికాడు సార్ మాకు. ఏ ఊరు అబ్బాయి? అబ్బాయి అక్కడే సార్, ఆ ఊరేను. ఏం పేరు? అబ్బాయి పేరు సీను సార్, చల్లా సీను. కాసి మమ్మల్ని ఏదో చేయాలని ఒక ప్లాన్తో ఒక టార్గెట్ మాదిరిగా మా ఇంట్లో డైలీ సార్ ఏదో ఒకటి వస్తువు పోతా ఉంది సార్. మాకు న్యాయం చేయండి సార్. నా డబ్బులు పోయినాయి, మా పిల్లలతో ఇట్లాగా అసభ్యకరంగా ఇలాగ ఉన్నాయి సార్. అసలుకి ఇన్నర్స్ తీసుకుంటున్నారు, పావడాలు, నైటీలు, అసలుకి ఏం అవసరం సార్? ఏం చేయాలని కంప్లైంట్ ఇచ్చారా? కంప్లైంట్ ఇచ్చాం సార్. సారు ఎఫ్ఐఆర్ కూడా ఫైల్ చేశారు. సార్ సపోర్ట్ ఇచ్చారు సిఐ సారు. సార్కి ధన్యవాదాలు. ఇంకా మాకు న్యాయం చేయాలని కోరుకుంటున్నాం సార్. ఒక ఇంట్లో సిలిండర్ దిగిపోయారు, ఒక ఇంటికేమో ఆటో కోసం వెళ్ళారు, ఒక ఇంట్లో ఫోను, ఒక ఇంట్లో డబ్బులు, బట్టలు చాలా మంది ఉతికి బయట వేస్తుంటే గుడ్డలు కూడా అలా పోయాయి, బట్టలు కూడా ఎత్తుకెళ్ళిపోయాయి. కనీసం వండుకునే దబర్లు, గిన్నెలు కూడా ఉండట్లేదు. విశ్వసాయి నీట్ మెడికల్ అకాడమీ. డాక్టర్ కావాలనుకోవడం మీ ఆశయమైతే మీ ఆచరణకు ఒకే ఆలోచన విశ్వసాయి. నీట్లో సీటే మీ లక్ష్యమైతే ఆ లక్ష్యాన్ని ఛేదించగలిగే ఒకే ఒక్క చోటు విశ్వసాయి. విద్యార్థుల ఆశయాన్ని, తల్లిదండ్రుల కలలు నిజం చేసుకోవడానికి నిజమైన మార్గమే విశ్వసాయి నీట్ మెడికల్ అకాడమీ. ఎందుకంటే స్థాపించిన సంవత్సరం నుంచి ఎందరో విద్యార్థుల్ని డాక్టర్లుగా మార్చి వారి ఆశయాన్ని చేరువ చేసిన విద్యా సంస్థ విశ్వసాయి. అనతి కాలంలోనే 1200కు పైగా మెడికల్ సీట్లు సాధించిన విశ్వసాయి చరిత్ర ఒక ఘనత. అపార అనుభవజ్ఞులైన డైరెక్టర్స్, అత్యుత్తమమైన ఫ్యాకల్టీ, అత్యున్నత ప్రమాణాలతో కూడిన విద్యాబోధన, ప్రణాళికాబద్ధమైన స్టడీ మెటీరియల్స్, ఎటువంటి ఒత్తిడి లేకుండా స్ట్రెస్ ఫ్రీ ఎడ్యుకేషన్ అందిస్తున్న సంస్థ విశ్వసాయి నీట్ మెడికల్ అకాడమీ. అందుకే నీట్ లో సీట్ సాధించాలంటే ద వన్ అండ్ ఓన్లీ చాయిస్ విశ్వసాయి నీట్ మెడికల్ అకాడమీ. 2027 నీట్ లాంగ్ టర్మ్ అడ్మిషన్లు ప్రారంభమైనవి. సంప్రదించండి విశ్వసాయి నీట్ మెడికల్ అకాడమీ, నెల్లూరు, తిరుపతి.